అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ద్వారా మీ ముందుకి పెయింటింగ్స్ డ్రాయింగ్స్తో వస్తున్నాను. అందులోనే ఈరోజు మీ ముందుకి రెండు చిన్న పెయింటింగ్స్ తీసుకొని వచ్చాను. ఇది ప్రస్తుత పరిస్థితి అంటే ప్రస్తుతం ఉన్న సమస్య వాతావరణానికి సంబంధించింది. చెట్లు కట్ చేయడం అనేది అంటే ఎక్కడైతే చెట్లు దట్టంగా ఉన్నాయో వాటిని నరికేస్తున్నారు. జనాభా అరణ్యంలాగా ఉండే చెట్లని నరికేసేసి జనారణ్యాలు తయారు చేస్తున్నారు. పెద్ద పెద్ద బిల్డింగ్స్, కాంక్రీట్ జంగల్ అంటుంటాం, అలా చేస్తున్నారు. అయితే దీనికి మరి ఇందులో జనం వచ్చి ఉంటున్నప్పుడు మరి ప్రభుత్వం వాళ్ళకి సౌకర్యం కల్పించాలి కదా, ట్రాన్స్పోర్ట్ కానీ దానికని. అందుకని రోడ్లు వేస్తారు. వాటి కోసం రోడ్లు వేయటం, అలా రోడ్ల కోసం కూడా చెట్లని నరికేసేసేసి రోడ్లు వేస్తున్నారు. కాబట్టి అందుకని దీన్ని వద్దు, చెట్లని నరకకండి, పర్యావరణాన్ని కాపాడండి అని ఎంతోమంది మహానుభావులు గొప్పవాళ్ళు చెప్తూనే ఉన్నారు. కానీ ఇది జరుగుతూనే ఉంది. ఆ పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు చెప్పాలి అని ఆఖరికి చివరికి ఈ మూగజీవాలు చెట్లే పాపం అవే వచ్చి మమ్మల్ని నరకకండి అని ఆపుతున్నాయి, ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాయి అనమాట. అంటే ఇప్పుడు మనుషులు కనుక రెండు చేతులు అడ్డం ఇలా పెట్టేసేసి వద్దు వద్దు అని చెప్పినట్టు చెట్లు వాటి కొమ్మల ద్వారా ఇలా వద్దు అని చెప్తున్నట్టుగా దీన్ని నైరూప్య పద్ధతిలో చిత్రించానండి, సహజాత్మకంగా కాదు. ఈ భావన ఈ అందరికీ అర్థం కావాలి. ఎందుకంటే చెట్లు నరికేస్తున్నాం, ఇల్లు కట్టేస్తున్నాం, బాగానే ఉంది. కానీ దానివల్ల చెట్లు లేకుండా మనకు ఆక్సిజన్ లేకుండా వాతావరణం ఎంత పాడైపోతుంది అనేది అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక చిన్న చిత్రం కూడా వెంటనే మీకు ఇప్పుడు చూపిస్తాను. దీనికి నేను పెట్టుకున్న పేరు ద రిజెక్టెడ్, అంటే నిరాకరించబడింది. మనం ఇంట్లో పనికిరాని చెత్త ప్రతిరోజు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాం, బయట పడేస్తూ ఉంటాం, చెత్తకుండీలో పడేస్తాం. ఈ వెనకాల ఇదంతా అదే, అంటే మనకి అవసరం లేదు, ఇది పనికిరాని పడేసాం. అలా ప్రస్తుత సమకాలీన పరిస్థితుల్లో ఎలా ఉందంటే పనికిరాని వాళ్ళు అని వయసు మీద పడిన వాళ్ళని కూడా పనికిరాని వాళ్ళ కిందే జమ చేసేసుకొని వాళ్ళకి సపర్యలు చేయాలి, చాకిరి ఎవరు చేయాలి, వాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళు ఎందుకు పనికిరారు, వాళ్ళకి తిండి దండగా, వాళ్ళకి చాకిరీ దండగా అని చెప్పి వాళ్ళ నుంచి ఎటువంటి ఆదాయం లేదు అనుకున్నప్పుడు ముఖ్యంగా వాళ్ళని బయటికి తరిమేసేస్తున్నారు. వాళ్ళకు ఒక ఆధారం కూడా చూపించట్లేదు. అందులోనూ వీళ్ళు డబ్బున్న వాళ్ళు కూడా కాదు, డబ్బు లేని వాళ్ళు, చదువుకోని వాళ్ళు బయటికి వచ్చేసారు. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి దిక్కు తోచట్లే, శూన్యంలోకి చూస్తూ కూర్చున్నారు పాపం. ఈ సమస్య ప్రస్తుతం రాను ఎక్కువైపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గీసిన చిత్రం ఇది. అలాగే ఇక్కడ డ్రైనేజ్ దానికి మూతలు ఉంటాయి కదండి, అది ఎందుకంటే ఇది కూడా పనికిరాని అంతా కింది నుంచి వెళ్ళిపోతుంటాయి కదా, అలా చూపించడానికి ప్రయత్నం చేశాను. ఈ భావంతో గీసిన చిత్రం మీ అందరికీ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ధన్యవాదాలు.